సార్ విజన్ 2047 అన్నారు సార్. ఆయన విజన్ 2047 లో రాష్ట్రాన్ని మారుస్తా అన్నారా లేదా? సో ఆయనకి అధికారం ఆ 5 ఏళ్లలో ఏం చేస్తారనేది చెప్పకుండా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి అధికారంలోకి వచ్చారు. సో ఇచ్చినటువంటి షూరిటీకి సంబంధించి హామీల్లో తల్లికి వందనం పోయింది, తండ్రికి బుడ్డి మాత్రం వచ్చింది, రైతుకు ఏదైతే అన్నదాత సుఖీభవ ఎత్తిపోయింది, ఇక ఆడబిడ్డ నిధులకు తెలియదు, ఇక ఫ్రీ ఉచిత బస్సు లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, ఈ రోజుకి ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు, అప్పులు చూస్తే 70,000 కోట్ల రూపాయలు చేశారు. సో ఇవన్నీ డొలతనే ఇక్కడ పెట్టుకొని ముందు చెప్పిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, దానికి పవన్ కళ్యాణ్ గ్యారంటీ అన్నారు. సో అవేమీ చేయకుండా ఈ రోజు కొత్తగా మళ్ళీ వచ్చి విజన్ 2047 అని చెప్పి తీసుకొస్తున్నారంటే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ. సో కూటమి మీద వ్యతిరేకత ఉంది, మీ వైపు జనాలు చూస్తారా 6 నెలల్లోనే? సార్ ఒకటి, కూటమి మీద వ్యతిరేకత ఉందా లేదా అనేది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బాగా రాస్తున్నాడు సార్. కూటమి మీద వ్యతిరేకత ఉందా లేదని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వీకెండ్ కామెంట్స్ లో బాగా రాస్తున్నారు సార్. అది తెలుగుదేశం వాళ్ళు కూటమి వాళ్ళు తెలుసుకుంటే మంచిది సార్.